ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, మరి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక వాగ్దానం 91వ సంకీర్తన 7వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు వ్రాదు. ఈ వాక్యం దేవుడు మనకిస్తున్న రక్షణ గురించి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మన చుట్టూ ఎంతటి కష్టాలు, భయాలు, సమస్యలు వచ్చినా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన కాపాడుతాడు. మనుషుల శక్తి పరిమితమైనది, కానీ దేవుని శక్తి అపారమైనది. ఈ లోకంలో మరి ముఖ్యంగా ప్రస్తుత కువైట్లో ఉన్న పరిస్థితుల్లో చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మన చుట్టూ బాంబులు పడుతున్నాయి, చనిపోతున్నారు, చాలా బిల్డింగులు నాశనం అయిపోతున్నాయి. అయినప్పటికీ కూడా దేవుని బలీయమైన హస్తం కింద మనం ఎంతో భద్రపరచబడి ఉన్నాము. దేవుని సమీపంలో నివసించేవారు ఆయన రక్షణలో ఉంటారు. ఆయన కాపుదల మన మీద ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థనతో, విశ్వాసంతో దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు ఆయన అనుగ్రహించే శాంతి, సమాధానం, ధైర్యం, రక్షణ మనం పొందుకుంటాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మీ రక్షణ, మీ దయగల హస్తం మాపై ఉండాలని ప్రార్థిస్తున్నాము. భయం వచ్చినప్పుడు మీ మీద విశ్వాసం ఉంచే హృదయాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మా జీవితంలో వచ్చే ప్రమాదాల నుండి, మా హృదయాల్లో కలిగే కలవరపాటు నుంచి మమ్మల్ని కాపాడండి. మీ యొక్క సమాధానం, శాంతి నిత్యము మాతో ఉంచమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ భద్రపరచునుగాక.